హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు పిల్లల లంచ్ బాక్స్ కోసం పిల్లలకి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టాలన్నప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఏం తోచట్లేదు అన్నప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఒకసారి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. అబ్బబ్బబ్బా, చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదండి. ఎంతో టేస్టీ అయిన హై రిచ్ ప్రోటీన్ ఉన్న పన్నీర్ ఫ్రైడ్ రైస్ని రెడీ చేద్దామా మరి. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, హాఫ్ కప్ ఆనియన్స్, 200 గ్రామ్స్ పన్నీర్, 1 కప్ క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర, 200 గ్రామ్స్ బాయిల్డ్ బాస్మతి రైస్. పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ చేద్దాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఏదైతే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ ఉందో ఈ పన్నీర్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. లైట్గా ఈ పన్నీర్ని కలుపుకుందాం. ఈ కలుపుకున్న టైంలో మంట అనేది సిమ్లో పెట్టుకోండి. అలా అని పన్నీర్ని ఎక్కువగా కలపొద్దు. ఎక్కువగా కలిపితే పన్నీర్ అనేది విరిగిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పన్నీర్కి లిటిల్ బిట్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సాల్ట్ని ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ పన్నీర్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేస్తే పన్నీర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. గట్టిగా ఉంటే ఈ పన్నీర్ అనేది బాగోదు. అందుకని లైట్గా స్పాంజీలా స్మూత్గా ఉంటేనే పన్నీర్ బాగుంటుంది. లేదు మేము కొంచెం క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. అలానే కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం, బ్లాక్ పెప్పర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుని సపరేట్ చేసుకుందామండి. ఈ సపరేట్ చేసిన తర్వాత ఏదైతే ప్యాన్ ఉందో ఇదే ప్యాన్లో మనం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం లైట్గా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయింది కదా. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, 1 కప్ క్యాప్సికమ్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసిన తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ మనం ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై చేసే టైంలో మంట అనేది కొంచెం హైలో పెట్టుకొని ఈ వెజ్జెస్ని 50% కుక్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ 80% బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ బాస్మతి రైస్ ఉందో ఈ బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకుందామండి. రైస్ యాడ్ చేసేటప్పుడు రైస్ వేడి లేకుండా చూసుకోండి. వేడి తగ్గిన తర్వాత మాత్రమే ఈ రైస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకుని బాగా మనం కలుపుకుందాం. ఈ కలుపుకునే టైంలో ప్యాన్ అనేది అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఏదైతే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉందో ఈ 200 గ్రామ్స్ పన్నీర్ని రైస్లో యాడ్ చేసుకుందాం. ఈ టైంలోనే మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి. స్మాల్ కప్ సోయా సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం బాగా కలుపుకుందాం. నేను టేస్ట్ కోసం అజినోమోటో అనేది యాడ్ చేసుకున్నాను. అజినోమోటో వద్దు అనుకుంటే అరోమాటిక్ పౌడర్ అని యూజ్ చేయొచ్చు. అరోమాటిక్ పౌడర్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. లేదు మాకు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి. పన్నీర్ అంటే పడి చచ్చిపోయే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా తనకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.